ఇది కేవలం ఒక సబ్మెరీన్ మాత్రమే కాదు, భారత నౌకాదళ చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించే ఒక సజీవ మ్యూజియంగా కూడా చెప్పొచ్చు. ఐఎన్ఎస్ కురసురాలోని ప్రతి పరికరం, ప్రతి విభాగం వెనుక ఓ ఆసక్తికరమైన కథే ఉంది. ఆ కథలను, సబ్మెరీన్లోని నావికాదళ సిబ్బంది జీవన విధానాన్ని, ఇక్కడ ప్రదర్శిస్తున్న ముఖ్యమైన వస్తువుల విశేషాలను మనకు వివరించేందుకు గాను మనతో పాటు ఉన్నారు కురసురా సబ్మెరీన్ మ్యూజియం క్యూరేటర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, అసలు ఈ సబ్మెరీన్ కురసురా గురించి అసలు కథ ఏంటి, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ మాటల్లో? దీని పేరు ఐఎన్ఎస్ కుర్సురా. ఇది 1969లో మనం రష్యా నుండి కొనుగోలు చేశాం. 1971 ఇండోపాక్ వార్ జరిగింది. ఆ యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేసింది. ఆ యుద్ధాన్ని కూడా మనమే గెలిచాము. ఆ యుద్ధంలో పిఎన్ఎస్ గాజీని ఇక్కడ మన బంగాళాఖాతంలోనే దాన్ని టార్పిడోస్తో షూట్ చేసి మనం దాన్ని ఉంచేసాం అనమాట. దానికి బదులుగా 4th డిసెంబర్ నేవీ డేని మనం జరుపుకుంటాం అనమాట. తర్వాత ఈ సబ్మెరీన్ 2001 వరకు భారత నౌకాదళంలో సేవలందించింది, 31 సంవత్సరాలు. 9 ఆగస్టు 2002 నుండి ఇది మన ఆర్కే బీచ్లో మ్యూజియంగా మన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ చేసి జాతికి అంకితం చేశారు. అదనమ్మా దీని స్టోరీ. యాక్చువల్లీ దీంట్లో 75 మంది సైనికులు ఉండేవారు. ఇది 280 మీటర్ డెప్త్ వరకు డైవ్ చేస్తుంది. దీంట్లో 22 టార్పిడోస్ ఉన్నాయి. రెండు వైపుల నుండి ఫైర్ చేయొచ్చు. వెనక నుండి 4 టార్పిడోస్, ముందు నుండి 6 టార్పిడోస్, టోటల్ 10 టార్పిడోస్ ఎట్ ఏ టైం మనం ఫైర్ చేయొచ్చు. స్టాండ్ బై 12 టార్పిడోస్ ముందు భాగంలోనే ఇక్కడే ఉంటాయి. ఆ విధంగా ఇది భారతదేశానికి సేవలు అందించి 31 సంవత్సరాలు దీన్ని మ్యూజియంగా ఇక్కడ ఆర్కే బీచ్లో ఉంచారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరూ ప్రజలు వచ్చి చూస్తూ దీని తాలూకు విశిష్టత తెలుసుకొని ఆనందించి వెళ్తూ ఉంటారు. 31 సంవత్సరాలకు గాను ఈ లోపల ఉన్న సిబ్బంది అయితే వారి జీవన విధానం ఎలా ఉండేది? జీవన విధానం కొంచెం కష్టతరమే. కాకపోతే మరి తప్పదు. 75 మంది సైలర్లు ఇంక్లూడింగ్ 6 ఆఫీసర్స్ అనమాట. కమాండింగ్ ఆఫీసర్, 6 ఆఫీసర్స్ ఇందులో ప్రతిసారి సైలింగ్ చేసేవారు. మ్యాక్సిమం 60 డేస్, 2 నెలలు మ్యాక్సిమం ఇది సముద్రంలో ఉండగలదు. 2 నెలలకు సరిపడే రేషన్ కానీ 3 పూట్ల భోజనం వీళ్ళ సిబ్బందికి లోపలే ఉంటుంది. కుక్స్ ఉంటారు, వాళ్ళు 3 పూట్లు తయారు చేస్తూ ఉంటారు. కొద్ది కష్టతరమే కానీ మరి తప్పని పరిస్థితుల్లో దేశ సేవ చేయాలి కాబట్టి కనుక నౌకాదళ సిబ్బందికి తప్పదు. చాలా ఇరుకుగా ఉంది కదా ఈ ప్రదేశం. అయితే ఇది ఆహారం కానీ, ఆక్సిజన్, నీరు ఇవన్నీ ఎలా సప్లై? ఆక్సిజన్ ప్రతి 2 రోజులకు ఒకసారి ఇది పైకి వస్తుందమ్మా. విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాటరీస్ ఉన్నాయి. ఇందులో 448 బ్యాటరీస్ ఉన్నాయి. ఒక్కొక్క బ్యాటరీ వెయిట్ 652 కేజీలు అనమాట. ఎవ్రీ 48 అవర్స్కి ఒకసారి పైకి వచ్చి అది ఆక్సిజన్ని సర్క్యులేట్ చేసుకొని, డీజిల్ ఇంజన్స్ 3 ఉన్నాయి ఇందులో. ఆ డీజిల్ ఇంజన్స్ని రన్ చేసి బ్యాటరీస్ని ఛార్జ్ చేసుకొని అగైన్ డెప్త్ ఇంటూ డీప్ వాటర్స్ అనమాట. ఇది ఓల్డ్ మోడల్ కాబట్టి రష్యన్ మోడల్ ఆ రకంగా డైవ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనమే తయారు చేసుకుంటున్నాం సబ్మెరీన్స్ని, షిప్స్ని, ఇవన్నిటిని. ఇప్పుడు అంతా మీకు తెలుసు కదా, అంతా న్యూక్లియర్ వెపన్, న్యూక్లియర్ సబ్మెరీన్స్. సబ్మెరీన్ లోపల అంటే సముద్ర గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంటరాక్షన్ ఎలా అయ్యేది? ఇంటరాక్షన్ అంటే ఇందులో అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయమ్మా. సోనార్సు, రడార్సు, ఈకో సిస్టమ్, ఎవ్రీ సిస్టమ్ అనమాట. ప్రతి సిస్టమ్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళ సౌండ్ని బట్టి సోనార్ అనేది మన పక్కన ఏ షిప్ వెళ్తుంది, ఏ సబ్మెరీన్ వెళ్తుంది, ఏ దిశగా వెళ్తున్నాం, ఎంత డెప్త్లో వెళ్తున్నాం, ప్రతి విషయం లోపల ఉన్న అన్నీ తెలుస్తాయమ్మా. ద కమాండింగ్ ఆఫీసర్స్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. ఎంత డెప్త్లో, ఎంత స్పీడ్లో వెళ్ళాలి, ఎటువైపుగా వెళ్ళాలి, ఆర్డర్స్ అన్నీ ఇస్తారు. కమాండింగ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ సబ్మెరీన్ ఏ ఆర్డర్స్ ఇస్తే ఆ ఆర్డర్స్ ఫాలో చేస్తూ ముందుకు వెళ్తుంటారు సిబ్బంది. సో సముద్రం లోపల అంటే ఎంత లోతు వరకు ఇది 280 మీటర్ డెప్త్ వరకు వెళ్తుంది. ఘాజీ అటాక్ మూవీ తీశారు. ఆ మూవీ కూడా ఇందులోనే షూటింగ్ అయింది. మన రాణా గారి 75 మంది ఉండేవారు. సరే, ఒక్కొక్క అంటే ఈ దీంట్లో ఉన్న భద్రపరిచిన ఈ పరికరాల గురించి ఒక్కొక్కసారి. ఈ గ్రీన్ కలర్ మీకు కనిపిస్తున్నాయి కదమ్మా, ఇవన్నీ టార్పిడోస్. ఇది టార్పిడో లాంచర్. ద ఎంటైర్ ఎక్విప్మెంట్ ఇస్ ద టార్పిడో లాంచర్. మెయిన్ ఈ అండర్ వాటర్ వెపన్స్, సెల్ఫ్ గైడెడ్ టార్పిడోస్ అమ్మా. ఒకసారి వీటిని సెట్ చేసి మన శత్రువుని వెతుక్కుంటూ వెళ్ళి కొడతారు. సముద్రంలో ఏ మూల దాక్కున్నా అవి ఆ రెడ్ కలర్, రెడ్ అండ్ వైట్ ఉంది కదమ్మా, అవి ఏమొచ్చి అండర్ వాటర్ మైన్. మన హర్ముజ్లో అమెరికన్ షిప్స్ గురించి హర్ముజ్ జలసంధిలో పరిశీలించారు కదా వాళ్ళు, ఇరాన్ వాళ్ళు. అదనమాట అండర్ వాటర్ సీ మైన్. ఈ కుర్సురా సబ్మెరీన్ని 7 కంపార్ట్మెంట్స్గా డివైడ్ చేశారు. ఇప్పుడు మనం నిల్చున్నది ఫస్ట్ కంపార్ట్మెంట్.
ద ఫస్ట్ కంపార్ట్మెంట్ అండ్ లాస్ట్ కంపార్ట్మెంట్, 7th కంపార్ట్మెంట్. ఈ 2 కంపార్ట్మెంట్స్ మన టార్పిడో కంపార్ట్మెంట్స్ అంటారు, ఫైరింగ్ కంపార్ట్మెంట్స్. 2 వైపుల నుండి మనం ఫైర్ చేయొచ్చు టార్పిడోస్ని. దిస్ ఇస్ ద ఎంటైర్ ఎక్విప్మెంట్. ఈ ఎక్విప్మెంట్ టార్పిడో లాంచర్ అమ్మ. ఇవి టార్పిడో ట్యూబ్స్, ఈ 3 టార్పిడో ట్యూబ్స్, ఇటు 3 అటు 3, 2 వైపులా 6 టార్పిడోస్ ఉన్నాయి. ఇవి ఫ్రంట్, ఇది సబ్మెరైన్ తలభాగం అనమాట. ఈ ఫ్రంట్ నుండి ఫైర్ చేయొచ్చు. తోక భాగం ఏదైతే వెనక వైపు నుండి కూడా అటు 2 ఇటు 2 ఉంటాయి. 4 టార్పిడోస్ని ఫైర్ చేయొచ్చు. అంటే ఎట్ ఏ టైం మనం 10 టార్పిడోస్ని ఫైర్ చేయొచ్చు అనమాట సబ్మెరైన్ నుండి. ఇక్కడ స్టాండ్ బై ఇటు 6 ఇటు 6, మొత్తం 12 స్టాండ్ బై ఉంటాయి. మొత్తం 22 టార్పిడోస్ దాని క్యారింగ్ కెపాసిటీ సముద్రంలోకి వెళ్ళాము. ఫైర్ ని యూస్ చేసినప్పుడు ఈ టార్పెట్ కంట్రోల్ మానిటరింగ్ చేస్తారు. అది కమాండింగ్ ఆఫీసర్ ఆర్డర్స్ని బట్టి ఏది ఫైర్ చేయాలి, ఎప్పుడు ఫైర్ చేయాలి, ఆ టైము డిసైడ్ చేసి ఆయన ఆర్డర్స్ ప్రకారంగా ఫైర్ చేస్తారు. ఇది మనకు కంపార్ట్మెంట్, ఫస్ట్ కంపార్ట్మెంట్ నుండి మనం ముందుకు వెళ్తున్నాం. ఈయన హీఈస్ ద ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ దిస్ సబ్మెరైన్ సార్. లేటర్ ఆన్ ఈ బికేమ్ ఏ రీర్ అడ్మిరల్ అనమాట. ఆయన ఇప్పుడు ఈ ప్రపంచంలో లేరు, చనిపోయారు. హీఈస్ ద ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ దిస్ సబ్మెరైన్. కమాండర్ అరుణ్ అడిటో ఆయన పేరు. ఆయన ఏవియేషన్ అతి విశిష్ట సేవా మెడల్, నేవల్ మెడల్, రిటైర్డ్ నేవల్ ఆఫీసర్. కుర్సురా అక్కడ కమిషనింగ్ అయినప్పుడు రీగా అనే సిటీ ఉంది రష్యాలో. ఆ రీగాలో తీసిన ఫోటోగ్రాఫ్స్, ఒరిజినల్ పిక్స్ అండి, ఒరిజినల్ ఫోటోగ్రాఫ్స్. ఆయన ఇక్కడే కూర్చుంటారు. ఆయన ఆఫీస్ కమ్ రెస్ట్ అన్నీ ఇందులోనే, ప్రతిదీ. పనికోడు ఇది కమాండింగ్ ఆఫీసర్. ఆయన క్యాప్టెన్ ఆఫ్ దిస్ క్యాప్టెన్స్ క్యాబిన్. ఆయన యూనిఫామ్స్ హ్యాంగ్ చేసి ఉన్నాయి. సబ్మెరైన్లో వైట్ యూనిఫామ్ వేసుకోరు అనమాట. ఆ యూజ్ అండ్ త్రూ యూనిఫామ్ ఇస్తారు. లోపల స్నానమే ఉండదు కదా, ఎన్ని రోజులు అయితే సైలింగ్ చేస్తే అన్ని రోజులు స్నానం ఉండదు. ఇది ఎంజీ సోనార్ సెట్ రూమ్. ఇది ఇక్కడ డ్యూటీ ఆపరేటర్ ఉన్నారు. ఈ సోనార్ సెట్ని బట్టి మనకి పక్కన ఈ అన్ని సౌండ్ని బట్టి మనం శత్రువుల యొక్క షిప్పుల్ని, జలంతర్గాముల్ని మనం కనుగొంటాం అనమాట, తెలుస్తుంది మనకి. ఈయన ఆఫీసర్స్ క్యాబిన్ ఈ రకంగా ఉంటుంది. 2 3 ఆఫీసర్స్ ఒక క్యాబిన్లో. నెక్స్ట్ ఇది స్టార్ బోర్డ్ రైట్ సైడ్ క్యాబిన్ అకామిడేషన్ ఫర్ 4 ఆఫీసర్స్. అటు 2 ఇటు 2 4 ఉంటారు. ఇది వార్డ్ రూమ్ అంటారమ్మా. ఇది డైనింగ్ హాల్ అనమాట, ఆఫీసర్స్ డైనింగ్ హాల్. దీన్ని నేవల్ టెర్మినాలజీలో వార్డ్ రూమ్ అంటారు. ఇక్కడే కూర్చొని వాళ్ళు భోజనం 3 పూట్ల, లంచ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, 3 పూట్ల భోజనం. ఇది కంపార్ట్మెంట్ బ్లోవర్ కమ్ కూలర్. ఇది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ క్యాబిన్ అండి. ఇది కమాండింగ్ ఆఫీసర్ తర్వాత సెకండ్ ఇన్ కమాండ్ అనమాట. ఈయన ఎగ్జిక్యూట్ చేస్తారు మొత్తం అన్ని వర్క్స్. చీఫ్ ఇంజనీర్, 2 ఆఫీసర్స్ ఉంటారు, చీఫ్ ఇంజనీర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. డిపార్ట్మెంట్ 3 ఇది చార్ట్ హౌస్ అంటారు. అక్కడ నేవిగేటింగ్ ఆఫీసర్ ఏ దిశగా వెళ్తుంది ఏంటి, కమాండింగ్ ఆఫీసర్ ఆర్డర్స్ ప్రకారంగా ఆయన ఫాలో అవుతారు. ఇది యాక్చువల్ వే అండి సబ్మెరైన్కి. ఇప్పుడు మనం వచ్చింది అది యాక్చువల్ వే కాదు, అది మ్యూజియం చేసిన తర్వాత దాన్ని కొద్దిగా మాడిఫై చేశారనమాట. యాక్చువల్ వే అయితే ఇది మంకీ ల్యాడర్, దీన్నే యూజ్ చేస్తాం పైకి వెళ్ళడానికి, కిందకి వెళ్ళడానికి సబ్మెరైన్లో. ఇది డెప్తోమీటర్, డెప్త్లో వెళ్తుంది. ఇది 15 నాటికల్ స్పీడ్లో వెళ్తుందండి సబ్మెరైన్ అనేది. మనం ఎంత డెప్త్లో వెళ్తున్నాం అవన్నీ తెలుస్తుంది. ప్రతి కంపార్ట్మెంట్లోన కమాండింగ్ ఆఫీసర్ ఎవరు అనౌన్స్ చేసినా ప్రతి ఒక్కరికి వినిపిస్తుందండి. దీన్ని కాస్తానంటారు, మెయిన్ ఇంటర్కామ్ ఇన్సైడ్ సమ్ కంపార్ట్మెంట్స్. అన్ని కంపార్ట్మెంట్ కమ్యూనికేషన్ డివైస్ ఇది. ఇవన్నీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, ఇవన్నీ వాల్వ్స్, ఇవన్నీ అంటే ఇది ఓల్డ్ మోడల్ కదమ్మా, అందుకని ఇవన్నీ వాల్వ్స్ అనమాట. ఈ రకంగా ఉన్నాయన్నమాట. ట్రిమ్ ఇండికేటర్ అనమాట. ఈ లైన్ ఇది పెరిస్కోప్. యాక్చువల్గా పైన మనకి పైన కనిపిస్తుంది పెరిస్కోప్ కింద నుండి. అంటే మనం ఎదర వస్తున్న పైన సర్ఫేస్, మనం సర్ఫేస్లో ఏముందో నీటి కింద ఉండే మనం తెలుసుకోవచ్చు. దాన్ని రైస్ చేస్తే మన సర్ఫేస్లో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి మొత్తం అంతా తెలుస్తుంది. ఇది రేడియో రిసీవర్ మొత్తం హెడ్ క్వార్టర్, ఎక్కడ నుండి ఏమి మెసేజ్లు వచ్చినా అన్నీ ఆయనకు తెలుసుంటాయి. కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. ఇది ఐఎన్ఎస్ కుర్సురా. అక్కడ రష్యా నుండి తెచ్చేటప్పుడు ఇది కమిషనింగ్ క్రూస్ అండి. బైసీ సముద్రం గుండానే మనం తెచ్చామన్నమాట. వెళ్ళినప్పుడు ఫ్లైట్లో వెళ్ళి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని వచ్చేటప్పుడు మనం బై సీలో సబ్మెరైన్ నడుపుకుంటూ వస్తాం అన్నమాట. ఇవన్నీ ఆఫీసర్స్ క్యాబిన్స్ ఈ రకంగా ఉంటారు ఇందులో. ఇది ఎమర్జెన్సీ సూట్. సముద్రంలో ఎమర్జెన్సీలో మనం సబ్మెరైన్ నుండి ఎస్కేప్ అవ్వచ్చు ఆ సూట్ వేసుకొని. ఇవన్నీ సబ్మెరైన్స్ క్రస్ట్స్. ఇవన్నీ సబ్మెరైన్స్ ప్రెజెంట్ మన దగ్గర ఉన్నాయన్నమాట. కొత్తగా కూడా ఇప్పుడు మనమే తయారు చేసుకుంటున్నాం సబ్మెరైన్. విశాఖపట్నంలో తయారవుతాయి. ఇది 7th కంపార్ట్మెంట్, లాస్ట్ కంపార్ట్మెంట్. సబ్మెరైన్ లాస్ట్ కంపార్ట్మెంట్ అనమాట, వెనుక భాగం.
ఇక్కడ కూడా టార్పిడోస్ ఉన్నాయి, 4 టార్పిడోస్, ఎడం పక్క 2, కుడి పక్క 2, వెనక నుండి కూడా మనం ఫైర్ చేయొచ్చు. ఇక్కడ నుండి ఇది ఎగ్జిట్ అమ్మా. సార్ టూరిస్టుల స్పందన ఎలా ఉంది సార్? టూరిస్టులు చాలా హ్యాపీగా, చాలా ఎంతూజియాస్టిక్, అంటే చాలా, అంటే పిల్లలు ప్రత్యేకించి చదువుకున్న పిల్లలు, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ తెలుసుకోవాలనే ఒక కుతూహలం వాళ్ళకు కూడా మేము ఎంకరేజ్ చేస్తుంటాం. నేవీలో జాయిన్ అయ్యి యాజ్ ఏ సబ్మెరీన్గా దేశానికి సేవ చేయడానికి రమ్మంటాం. చాలామంది ఇంట్రెస్ట్, చాలా వీకెండ్లో అయితే ఎక్కువ ఫ్లో ఉంటుంది, తాకిడి ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిల్లలు ఏంటి, పెద్దోళ్ళు చాలా, తెలంగాణ ఏంటి, పొరుగు రాష్ట్రాలు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మన వెస్ట్ బెంగాల్, తమిళనాడు, పొరుగు రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు. మేము 3 భాషల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం, హిందీ, ఇంగ్లీషు, తెలుగు 3 భాషల్లో. కాబట్టి ఇబ్బంది లేకుండా వింటారు, ఓపిక్గా తెలుసుకుంటారు సబ్మెరీన్ గురించి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తుంటారు అనమాట. రిటైర్ అయిన తర్వాత కూడా దీనికి మనం ఆగస్ట్ 15 నేషనల్ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో, 15 ఆగస్టు, 26 జనవరి గౌరవిస్తూ ఉంటాం. ఈ సబ్మెరీన్ టైమింగ్స్ ముందు అయితే మధ్యాహ్నం 2:30 నుండి 8:30 వరకు ఉండేదమ్మా. కొత్త కమిషనర్ గారు వచ్చాక మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 9 వరకు చేశారు, 12 గంటలు పెట్టారు. కంటిన్యూగా జనసందోహం ఇలాగ వెళ్తూనే ఉంటారు. కంటిన్యూగా దెర్ ఈజ్ నో పబ్లిక్ హాలిడే, దెర్ ఈజ్ నో హాలిడే ఫర్ సబ్మెరీన్. ఇది అన్ని వేళలా, ఇది దసరా అయినా దీపావళి అయినా సెలవే ఉండదు. మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 9 వరకు, 9 AM to 9 PM 12 అవర్స్ ఓపెనింగ్ తీసే ఉంటుంది. టికెట్స్ ఇప్పుడు కాంబో టికెట్ కూడా ఉందమ్మా. 4 మ్యూజియంస్ ఉన్నాయి ఇక్కడ, నేవీ మ్యూజియంస్. 4 మ్యూజియంకి 200 లెక్క పెట్టారు, అంటే ఒక మ్యూజియంకి 50 పడుతుంది. వేరేగా ఒక్క మ్యూజియం విజిట్ చేయాలంటే 100 రూపీస్ టికెట్ పర్ హెడ్ పడుతుంది. చిన్న పిల్లలకి ఆఫ్ టికెట్ అనమాట. మ్యూజియంగా మారాక కురుసురా లోపల ప్రతి వస్తువు యథాతథంగా ఉంచారు. పర్యాటకులు లోపలికి వెళ్లగానే ఒకప్పటి యుద్ధ వాతావరణం ఫీల్ అయ్యేలా ప్రత్యేక లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. నావికులు వాడిన దుస్తులు, వారు తిన్న ప్లేట్లు, వారు రాసుకున్న డైరీలు అన్నీ అక్కడ ప్రదర్శనకుంచారు. లోపల నడుస్తుంటే మనం కూడా సముద్ర గర్భంలో పయనిస్తున్నామా అనే భ్రమ కలుగుతుంది. ప్రతి గది వద్ద ఉన్న గైడ్లు ఆ సబ్మెరైన్ చరిత్ర, నావికుల సాహసాలు వివరిస్తుంటే పర్యాటకుల రోమాలు నిక్కబుడుచుకుంటాయి. ఒక జలాంతర్గామి లోపలికి వెళ్లి చూసే అవకాశం సామాన్యులకు దక్కటం నిజంగా ఒక అదృష్టం. కురుసురా మ్యూజియం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాదిగా పర్యాటకులు దీన్ని సందర్శించారు. దేశ విదేశాల నుంచి వచ్చే టూరిస్టులకు వైజాగ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఈ సబ్మెరైన్ మ్యూజియమే. లోపలికి వెళ్లి వచ్చిన ప్రతి ఒక్కరి ముఖంలో ఒక ఆశ్చర్యం, ఒక గర్వం స్పష్టంగా కనిపిస్తాయి. మన దేశ భద్రత కోసం నావికులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూశాక వారిపై గౌరవం 100 రెట్లు పెరుగుతుందని పర్యాటకులు చెబుతారు. ముఖ్యంగా యువతకు, విద్యార్థులకు ఇది ఒక గొప్ప స్ఫూర్తి కేంద్రంగా మారింది. దేశభక్తిని రగిలించడంలో కురుసురా మ్యూజియం పోషిస్తున్న పాత్ర వెలకట్టలేనిది.